మమ్మీ ఏం చేస్తుందో కూతురు అట్లా చేస్తాడు. సో మనం ఎంత దగ్గరగా ఉంటామో దేవునికి దాన్ని బట్టి మనకు ఆ గుణగణాలు వస్తాయి. దాన్ని ఆత్మఫలం అంటారు. మనం ఫలించేది సంతోషం. దేవుడితో ఉన్న వ్యక్తి సంతోషిస్తాడు. దేవుడంటే బాబు నీకేం కాదు కష్టం, ఆ బాధ నేను చేయగలను. మనకి ఆ సమయంలో దుఃఖం పోయి దేవుడు ఆ మాటను కలిసి సంతోషం వస్తుంది. ఆత్మఫలం. సమాధానం. నువ్వు నీకేదో పెద్ద కష్టం వచ్చింది, ఏదో పెద్ద బాధ వచ్చింది, నువ్వు దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నావు, ప్రార్థన చేస్తా ఉన్నావు. హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు, సన్హెరీబు రాజు నీ మీదకి వచ్చాడని నువ్వు భయపడకు అని యెషయా దగ్గరికి వెళ్ళినప్పుడు యెషయా చెప్తాడు, వాడు వస్తాడు, మిమ్మల్ని కుట్టాడు, తిరిగి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అని మీకేం హాని చేయడు అనగానే హిజ్కియాకి ఎక్కడ లేని సమాధానం వచ్చేసింది. హల్లెలూయా. దేవుడితో మనం ఎప్పుడైతే ఉంటామో, మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఎప్పుడైతే అంత సహవాసం చేస్తామో, ఎప్పుడైతే ఆయన ఆరాధన చేస్తామో, దేవుడు మనతో మాట్లాడగానే, ఆయన స్వరం వినగానే మనకి ఇక్కడ ఏమి సమాధానం వచ్చేస్తుందండి. సో దేవుడితో వ్యక్తిగతంగా మనం ఉండటం వలన, వ్యక్తిగత సహవాసం చేయడం వలన మనకి ఆత్మఫలం వస్తుంది. హల్లెలూయా. కానీ కృపవరాలు ఎట్లా తెలుసా? వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో సహవాసం చేయడం వలన ఆయన ఎవరికి ఏ వరం ఇవ్వాలనుకుంటాడో అది ఆయన ఇష్టం. వరాలంటే ఏంటి? ఒకరికి ప్రేరేపించబడి గిఫ్ట్ నేను నీకు ఇవ్వాలనుకుని వచ్చి నన్ను అడుగుతావా? లేకపోతే నాకు ప్రేరేపణ కలిగితే నేను నీకు ఇస్తానా? అంతే కదా. గిఫ్ట్ అనేది ప్రేరేపణ కలిగితే ఇష్టం. గిఫ్ట్ అంటే తెలుగులో అంతే బహుమానం. వరాలు అనేవి ఏంటి అంటే దేవుడు తనకు ప్రేరేపణ కలిగి పనిస్తాడు. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, దాన్ని బట్టి దేవుడు తన వరం. బుద్ధివాక్యం, కొంతమంది వాక్యం చాలా చక్కగా చెప్పగలుగుతారు. జ్ఞానవాక్యం. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతారు, రోగాలు వెళ్ళిపోతాయి, స్వస్థపరచువరం. కొంతమంది వాక్యం చదవగానే వింటారు, వాళ్ళకి బాగా విశ్వాసం. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరి ద్వారా విన్నది? యేసయ్య స్వస్థపరుస్తాడంట అని. అంతే, మా ఊరికి ఎప్పుడు వస్తాడని కనిపెట్టుకోండి. యేసయ్య ఆ ఊరికి రాగానే అనేక మంది పురుషులు, అనేక మంది ఆయన చుట్టూ గుమ్ముగూడినప్పటికీ కూడా వెలుగు మాలుగా వెళ్ళి ఆయన వస్త్రం చెంగులు ముట్టుకున్నది. వెంటనే ఆయన రక్తదారాగిపోయింది. ఆయనకి విశ్వాసం. విన్నది వాక్యం, యేసయ్య గురించి విన్నది, విశ్వాసం ఉన్నది. మా ఊరికి వస్తే నేను కూడా పోయి ముట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకో గుడ్డివాడు, దావీదు కుమారుడా అనగా ఆగిపోయినాడు. ఆయన ఏమైంది? శిష్యులు పోయి పంపించాడు, తెలుసుకొచ్చారు. ఏం కావాలనుకున్నావు? నాకు కళ్ళు కావాలి. నేను బాగు చేస్తాను నమ్ముతావా? నేను స్వస్థపరుస్తాను నమ్ముతావా? నమ్ముతున్నానయ్యా. వెంటనే పంపించాడు. విశ్వాసం. కొంతమందికి అద్భుతాలు చేసేవారు, వాడు ప్రార్థన చేస్తే భూకంపం వస్తుంది. అపోస్తలులు ప్రార్థన చేయగా భూకంపం వచ్చిందంట. హల్లెలూయా. పేతురు, యోహాను మా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేయుడైన యేసునామములో లే నడుమనగానే లేచినట్టు చేరవారు. అద్భుతాలు చేసేవారు. యేసయ్య మన నిమిత్తం పన్ను కట్టడానికి సముద్రంలోకి వెళ్ళిన చేప నోట్లో శక్తి దొరుకుతుంది, తీసుకొచ్చి పన్ను కట్టండి. అద్భుతం. నీళ్లు ద్రాక్షరసంగా మారటం అద్భుతం. అద్భుతాలు చేసేవారు. హల్లెలూయా. భాషలకు అర్థాలు చెప్పేవారు, భాషలు మాట్లాడేవారు, వివేచన వారు. అననీయ సఫీరా ఏం చేశారు? మేము ఇంటికే అమ్మేమని చెప్పి పేతురు మోసం చేయడానికి వచ్చారు. కానీ పేతురు పరిశుద్ధాత్ముడి మీద ఎలా మోసం చేస్తా ఉన్నారు? ఆయన వివేచన వరం కలిగిన వాడు. దేవుడు అని తెలియజేస్తాడు. ఇట్లా పరిశుద్ధాత్ముడు తను ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి వరాలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇచ్చిన వరాన్ని నమ్మకంగా మనం అనుదినం పరిచర్యలో వాడుతున్నప్పుడు దేవుడు మరొక ఇస్తాడు. హల్లెలూయా. నమ్మకత్వాన్ని బట్టి ఏం చేస్తాడు? మరొక వరం ఇస్తాడు. వరాలు ఇచ్చే కొద్దీ మనం సంకలు కొట్టుకోవడానికి లేదు, మన మీద భారం ఉంది. దేవుడికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. నాకు ఇచ్చాడని చెప్పేసి నేను అంత గొప్పడు అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఎవరైతే భూమి మీద బలంగా వాడబడుతున్నారో వరాల ద్వారా దేవుడు వాళ్ళందరూ దేవుడికి లెక్క చెప్పాలి. వరాలు ఇవ్వడంతో ఫేమస్ పాస్టర్లు అయిపోతారు, గొప్ప సేవకులు అయిపోతారు, డబ్బు ఎక్కువ వచ్చేస్తుంది, ఫాలోయింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, ప్రజలు ఎక్కువ వచ్చేస్తారు. రేపు వీటన్నిటిని బట్టి దేవుడికి లెక్క చెప్పాలి. వాళ్ళు సామర్థ్యతను బట్టి ఇచ్చాడే కానీ దానికి మళ్ళీ ఏం చెప్పాలా? చెప్పండి, మాట్లాడండి.
లేకపోతే చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు విశ్వాసం వరం గురించి మాట్లాడుతున్నాం. విశ్వాసం అనగా ఏంటి? హెబ్రీ పత్రిక 11:1 ప్రకారం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. హల్లెలూయా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఒక ఇల్లు కట్టాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఏం చేయాలా? దేవుడు ఇచ్చాడని నమ్మాలా. ఇంకా రాలేదు, మనం ఊహించుకుంటున్నాం దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను ప్రార్థన చేసి నేను నమ్మాను, నిరీక్షిస్తున్నాం. దాని నిజ స్వరూపమే విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసం మనకి ఎలా కలుగుతుంది? వాక్యం వినడం వలన. క్రమపద్ధతిలో అదే కదా, క్రీస్తును కూర్చిన మాట వినడం వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. నీకు విశ్వాసం కలగాలంటే వాక్యం వినాలి, అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. నీకు విశ్వాసం కలగాలంటే బైబిల్లో స్వస్థత కలుగుతున్నప్పుడు ప్రజలు చూసినప్పుడు వారికి విశ్వాసం కలిగింది. రెండోది, మనకు విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే అద్భుతాలు సూచక్రియలు మహత్కారాలు జరిగినప్పుడు ప్రజలు విశ్వసించి యేసయ్యని ఆయన వెంబడించారు. ఈ రెండు విధాలుగా విశ్వాసం కలుగుతుంది. ఒకటి వాక్యం వినటం వలన, రెండోది సూచక్రియలు అద్భుతాలు మహత్కారాలు జరగటం వలన చూచినటువంటి వారు నమ్మారు, విశ్వసించారు, ఆయన ప్రభుగా ఆయన వెంబడించారు. హల్లెలూయా. మన హెబ్రీ పత్రికలో 11:12 విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసానికి కర్త ఎవరంట? ఆ వరాన్ని మనలో పెట్టేది ఎవరు? హల్లెలూయా. అయితే హెబ్రీ పత్రికలో 11 మనకు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డ అసాధ్యం. సహోదరులారా వింటున్నారా? నీకు విశ్వాసం లేకపోతే, అమ్మా వింటున్నావా? నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టరాలు కాదు, నువ్వు ఇష్టడు కాదు. దేవుడు అన్నాడు, దానియేలు బహుప్రియుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? దానియేలు దేవునికి బహుప్రియుడు. ఆలోచన చేయకుండా వెనక ముందు సింహాలలోకి వెళ్ళాడండి. ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన వాడు దానియేలు. అందరు మాంసం తిన్నారు, మాకు ఆకుకూర పెట్టండి, వాళ్ళకన్నా శ్రేష్టంగా మేము ఉంటాం, 10 దినాలు పరీక్షించండి. అరే, మాంసం తినేవాడు వాళ్ళకన్నా ఆకుకూర తినే నువ్వు ఎట్లా సౌందర్యంగా, బలంగా, దృఢంగా ఉంటాం? ఎలా ఉండగలుగుతాం? ఉండలేం. కానీ దానియేలు విశ్వాసం అంటే కర్తవాడు యేసయ్య. విశ్వాసాన్ని మనలో కొనసాగించేవాడు యేసయ్య. దానియేలు దేవుడికి ఎందుకు బహుప్రియుడు అన్నాడంటే ఆయన విశ్వాస వీరుడు. విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టం కాదు. నువ్వు విశ్వాసం లేకుండా ఎన్ని కానుకలు తీసుకొచ్చి ఆ పెట్టలే దేవుడు అంటాడు, నీకు విశ్వాసం లేదు, నాకు ఇష్టం కాదు. బ్రదర్, నువ్వు విశ్వాసం లేదు, దేవుడికి ఇష్టడు కాదు. మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు? శ్రద్ధగా వాక్యం వినట్లేదు. విన్న వాక్యము ఇది సత్యమో, 100% నిజమో, ఇది నిశ్చయమో, దేవుడి వాక్యము అది జరుగుతుంది అని నమ్మకం మనకు కలగట్లేదు. ఏదో వింటున్నామంటే వింటున్నాం, రాజకీయ ప్రసంగకులు విన్నట్టు వింటున్నాం, టీవీలో న్యూస్ విన్నట్టు వింటున్నాం దేవుడి వాక్యాన్ని కూడా. అందుకే యేసయ్య అన్నాడు బోధకులతోటి, బాబు పందుల ముందు ముచ్చాలి నీకు వేస్ట్. మనం ఏంటంటే జీవం కలిగిన దేవుడి వాక్యం. ఈ వాక్యానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే చచ్చిపోయే వాక్యం చేస్తారు. ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యం దావీదుకి వాక్యము ఎలా అనిపిస్తుంది అంటే మాంసం తిన్నట్టు అనిపిస్తుంది, పురుగు మెదడు తిన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా ఏమంటారంటే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు వెండి కన్నా, బంగారం కన్నా, వజ్రాల కన్నా ఇది విలువైంది. దేవుడి దృష్టికి దావీదుకి వాక్యం అంత గొప్పది. మరి మన దృష్టికి అబ్బా వాక్యం అమ్మవారండి, వాక్యం అంటే నిద్ర వస్తుందండి. అందుకే వారు విశ్వాస వీరులు అయ్యారు, వారు గొప్పవారు అయ్యారు. మన హృదయంలో వాక్యాన్ని చూడలేకపోతే, చూడలేదంటే దాని అర్థం ఏంటంటే అపవాది జీవితంలోకి వచ్చి విత్తబడిన వాక్యాన్ని దొంగిలించుతుంది. అప్పుడు నీవు మంచి నేలను పడిన విత్తనం వరకు ఫలించట్లేదు, 30 60 100 ఫలించట్లేదు. పౌరులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా మనకు విశ్వాసం అనే వరం ఉండాలి. హల్లెలూయా. ఈ విశ్వాసం అనే వరం మనకి ప్రార్థన చేయాలి. ప్రభువా, విశ్వాసం అనేది కర్త నువ్వే. కర్త అంటే కలుగు చేసేవాడు, అనుగ్రహించేవాడు. ప్రభువా, నాకు విశ్వాసాన్ని నింపండి. ప్రభువా, నాకు విశ్వాసం కలుగు చేయండి. యేసయ్య ఒక ఆయన అడుగుతున్నాడు, నేను బాగు చేయగలను విశ్వసిస్తున్నావా? ప్రభువా, అపనమ్మిక కలుగుతున్నట్టు నాకు సహాయం చేయి. అంటే నాకు విశ్వాసం కలిగేటట్టు చేయ్యా. యేసయ్య అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? యేసయ్య విశ్వాసానికి కర్త కాబట్టి, ఆ విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి, విశ్వాసం కలిగి చేస్తాడు ఆయన నీలో, నీలో నమ్మిక పుట్టిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా అవ్వలేం. విశ్వాసం లేని ప్రార్థనలో ఉప్పు లేని కూరతో సమానం. విశ్వాసం లేని ప్రార్థనలో పరలోక రాజ్యానికి వెళ్ళవు. కొర్రేలు ప్రార్థన చేశాడు, పరలోకానికి వెళ్ళింది. యేసయ్య ప్రార్థన చేశాడు, తండ్రి ఆలకించుతూనే ఉన్నాడు. పౌలు ప్రార్థన చేశాడు, దేవుడు వింటున్నాడు. అపోస్తలులు ప్రార్థన చేశారు, దేవుడు వింటున్నాడు. వాళ్ళ ప్రార్థనలో విశ్వాస సహితమైన ప్రార్థనలో విశ్వాసములకు కర్త అయిన యేసయ్య అపోస్తలులలో నివసించాడు. హల్లెలూయా. వాళ్ళలో విశ్వాసం ఉన్నది. దేవుని వాక్యాన్ని బలంగా నమ్మారు. ఇది సజీవమైనది, నిజమైనది. ఈ వాక్యానికి శక్తి ఉంది, ఈ వాక్యానికి జీవం ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాలు అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నాం? గొప్ప కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం? విశ్వాసం లేక. ఒకరోజు బైబిల్ కాలేజీలో నేను ఉన్నప్పుడు ఈ 2వ కొరింథీ చివరి అధ్యాయం చదువుతా ఉన్నా. చదువుతున్నప్పుడు ఇక్కడ ఏముందంటే 11వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనంలో మీరు విశ్వాసం మీరు విశ్వాసం గలవారి ఉన్నారు, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు గురించి మీరు జరుగుదురా? విశ్వాసంలో ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి. ఈ వచనం జరిగి నేనేం చేసింది తెలుసా? బైబిల్ కాలేజీలో నన్ను నేను పరీక్షించుకోవాలి కదా. సరే, బైబిల్ కాలేజీకి వెళ్ళడం మా నాన్న ఇష్టం కాదు. నెల నెల బైబిల్ కాలేజీకి నెలకు 1000 రూపాయలు ఫీజు కట్టాలి. 2004లో 5లో ఇంటికాడ నుంచి నాకు ఫీజు డబ్బులు వచ్చేవి కాదు, పాకెట్ మనీ కూడా వచ్చేది కాదు. నెల ఖర్చులకి పెళ్ళిళ్ళు కొనుక్కోవడం, బుక్స్ కొనుక్కోవడం ఎక్కడి నుంచి వస్తాయి? పాస్టర్ గారు కూడా నాకు వాగ్దానం చేయాలి, అయ్యా నెలకి నేను ఇంత పంపిస్తాను కూడా వాగ్దానం చేయాలి. మన ఎక్కడి నుంచి వచ్చాయి? మొత్తానికి వచ్చాయి. హల్లెలూయా. అద్భుతం. డబ్బులు వస్తున్నాయి, ఫీజులు కడతా ఉన్నాం, నా అవసరం తీరుతా ఉన్నాయి. సండే చర్చికి పోతున్న కానుకలు కూడా వేస్తున్నాం. ఈ వచ్చిన రోజు గుంటూరు ప్రభుదాస్ గారు 2000 కానుకలు పంపించారు. అప్పుడు పాస్టర్ గారు నేను పరీక్షించుకోమంటే నేను చేసింది తెలుసా? ఆ 2000 తీసుకెళ్ళి పక్కన ఫీజు కట్టాను. ఇంతవరకు ఎవరు లేదు. పక్కన ఫీజు కట్టాను. కట్టిన లేదు, మళ్ళా ఒక 1000 రూపాయలు కానుక వచ్చింది, వేరే వాళ్ళకి ఫీజు కట్టాను. ఇక 4-5 రోజుల తర్వాత ఫీజు కట్టిన వాళ్ళ పేర్లు బోర్డులో వచ్చినాయి. మీరంతా బయటకు పోటీ క్లాస్ పెట్టండి కాకుండా ఏమవుతుందో చూస్తాను. వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నా, బాధపడుతున్నా. నేను టెన్షన్ పట్ల నేను చాలా ఆనందిస్తాను. ఏమవుతుందో దేవుడు ఏం చేస్తాడు దేవుడు. ఒక 2 రోజుల తర్వాత ఒక ఫారినర్ వచ్చాడు. మా సార్ అన్నాడు, సార్ మా దగ్గర కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫీజులు కట్టలేదు, వాళ్ళకి ఏమైనా మీరు కట్టారా? ఈయన ఆ ఫారినర్ అడిగినప్పుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు నా పేరు. సో అప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఆ వచ్చినటువంటి ఆ ఫారినర్ నా సెకండ్ ఇయర్ ఫీజు అంతా, 5 ఇయర్ ఫీజు అంతా ఒకటేసారి పెట్టేశాను. హల్లెలూయా. హల్లెలూయా. 12,000 24,000 ఒకటేసారి పెట్టేశాను. హల్లెలూయా. ఎంత అద్భుతం. విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకున్నాను. దేవాన్ని ఉంటాను. నేను కట్టింది 3,000 ఏమో, 5,000 ఏమో కట్టాను. నాకు 24,000 రూపాయలు. నేను సెకండ్ ఇయర్లో 5 ఇయర్ కూడా ఫీజు కట్టాల్సిన పడలేదు. ఫుల్లీ హ్యాపీ.
నన్ను చూసిన ఆ టెస్టమనీ పక్కన చెప్తే మా 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 ఫ్రెండ్స్కి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బులు కూడా వాళ్ళు కూడా ఇష్టం మొదలు పెట్టారు. నాకు ఒక వాచ్ గురించారు, వాళ్ళు ఒకరికి షూలు గురించారు, ఒకరికి బస్సు గురించి. ఎవరైతే చాలా మంది పేదలు ఉన్నారు. ఒక అబ్బాయి అయితే అదే డ్రెస్ రోజు ఉతుక్కోవాలా, అది వేసుకోవాలా. చూశాను బట్టలు తీసుకొని మొత్తం ఇచ్చేసిన, బట్టలు మొత్తం ఇచ్చిన, ఇక్కడ పంచిన బట్టలు కూడా మంచిన, ఇక్కడ డబ్బులు వచ్చేస్తున్నాయి బ్రహ్మాండంగా, బట్టలనే మంచిన, 2,500 ఉంచుకున్నా. మా సార్ చూశాడు, ఆయన అంటే కొత్త డ్రెస్సులు కాదు, సెకండ్ హ్యాండ్, చాలా మంచి బట్టలు, వాళ్ళ విషయాలు కదా. 10 జతలు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. నేను అనుకున్నాను మనసులో ఇంకోటి దొరుకుతాడు బాబు అని చెప్పేసి అందరికి పనిచేసిన. మళ్ళా ఇంకోసారి 5 జతలు తీసుకొచ్చాడు, అవి కూడా పనిచేసిన. ఎవ్రీ వీక్ పాకెట్ మనీకి అద్భుతం, ఎక్కడి నుంచి వచ్చాయి పాత అట్లా వచ్చాయి, అట్లా కట్టేశారు. తెలుసా, బైబిల్ కాలేజీలో అందరూ రూపాయి షాపులు ఆడేవాళ్ళు. అగస్టిన్ నాకు 50 ప్రోడక్ట్ పంపించేవాడు. నేను వాడే సర్ఫ్ 1000 రూపాయలు, నేను వాడే పేస్టు చాలా కాస్ట్లీ, నేను వాడే షాంపూ చాలా కాస్ట్లీ. అనుకున్నా అంత గొప్ప, చాలా పేదవాడిని, ఇంటికాడ నుంచి డబ్బులు వచ్చాయి కాదు, కానీ కాస్ట్లీ అని వాడి. నేను విశ్వాసంలో ఉన్నాను, నేను నాకు అర్థమైపోయింది. నేను ఫస్ట్ విశ్వాసంలో ఉన్నాను బాబు. హల్లెలూయా. ఇది విశ్వాసం అనే వార్త, విశ్వాసం అనే ఆత్మభారం. యేసయ్య మనలో ఉంటే ఆయన విశ్వాసం వైపు కర్త, అది కొనసాగిస్తాడు. ఆదిలాబాదు సేవకు పోయినా నాకన్నా 10 మంది పాస్టర్లు ఒకరిగా అక్కడ ఎవరు నిలబడలేకపోయినా, సేవ చేయలేకపోయినా, చాలా కష్టం. ప్రభు వల్ల ఆయన విశ్వాసం కట్టగా, ఆ విశ్వాసం వాళ్ళు కలుగు చేసి నేను కూడా తట్టుకోలేక వెళ్ళిపోతానంటే, నువ్వు వెళ్ళకు, నువ్వు ఉంటూ నిన్ను దీవిస్తానంటే దేవుడు మాట నమ్మాను. దేవుడు అన్నాడు హెబ్రీ పత్రిక 6:14 ప్రకారం, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తానన్నాడు. ఆ మాట నాలో దిగులు పోగొట్టింది. ఆ మాట ఆదిలాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన పోగొట్టింది, దుఃఖాన్ని పోగొట్టింది, బాధను పోగొట్టింది, విశ్వాసాన్ని కలుగు చేసింది. హల్లెలూయా. ఈ రోజు వరకు నేను ఆదిలాబాద్ విడిచిపెట్టి వెళ్ళను అని ఎట్లా తీర్మానం చేస్తున్నానంటే, ఆ వాక్యము నాలో విశ్వాసమును కలుగు చేసింది. దేవుడులారా, దేవుడు వాక్యం నీకు వస్తే నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుడు వాగ్దానం చేస్తే నీకు విశ్వాసం కలుగుతుంది. అబ్రహాము దేవుడు అన్నాడు, నువ్వులే నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తా, ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేస్తా, నీకు సంతానం ఇస్తా అన్నాడు. దేవుడు మాట నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. మనందరికీ తండ్రి అంటే విశ్వసించిన వారందరికీ. హల్లెలూయా. అబ్రహాం గొప్ప విశ్వాసం కలిగిన వాడికి, ఎవరు నిరీక్షించినప్పుడు, ఎవరు విశ్వసించినప్పుడు ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఈ రోజుల్లో క్రైస్తవుల విశ్వాసం చాలా తక్కువ. నేను సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాను, ప్రభా లిటరల్గా 3 సంవత్సరాలు చర్చి కన్స్ట్రక్షన్ చేయాలి, 15 లక్షలు ఇవ్వు, 15 లక్షలు ఇవ్వు, 15 లక్షలు ఇవ్వు. మా సంఘం చాలా చిన్నగా పోతాం. 2015 నుంచి ప్రార్థన చేశాం, ప్రభా 15 లక్షలు ఇవ్వండి. మేము మొన్న 2020లో చర్చి కంప్లీట్ చేశాం. 15 లక్షలు ఇచ్చాం. చర్చికి 7 నెలల్లో కట్టేశాం. 7 నెలల్లో చర్చి కట్టేశాం. నాకు తెలిసి 7 నెలల్లో ఎవరు చర్చి కట్టం. మినిమం 1 ఇయర్ పడుతుంది. చాలా మంది కట్టుంటారు, దేవునికి స్తోత్రం. కానీ మాది చాలా చిన్న సంఘం, 30 మంది విశ్వాసం. 15 లక్షలతో చర్చి కట్టాం. 7 నెలల్లో కంప్లీట్ చేసేసాం. మేము ఎంతైతే అడిగామో దేవుడు అని ఇచ్చాడు. మా విశ్వాసం. హల్లెలూయా. దేవుడు పిల్లలారా, విశ్వాసం మనకు బైబిల్ గ్రంథంలో ఇప్పుడు నా వ్యక్తిగత అనుభవాలు చెప్పాను. బైబిల్లో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. తన దాసుడు బలహీనుడుగా ఉన్నాడు. యేసయ్యను అడుగుతున్నాడు, అయ్యా మా దాసునికి స్వస్థత కావాలి. అక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ, అయ్యా ఇది చాలా మంచోడు, మీరు వెళ్ళి తన దాసుని స్వస్థపరచు అనగానే అక్కడ శతాధిపతి, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాను,
మాట మాత్రం సెలవిమ్మో, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఈ శతాధిపతి ఏమన్నాడు? యేసయ్య నువ్వు ఇంటికి వచ్చినా రాకపోయినా పెద్ద మ్యాటరే కాదు, నోటితో పలికితే చాలు, నువ్వేమంటావో జరిగిపోతే. అది ఆయన విశ్వాసం. కానీ ఆయన పక్కన 12 మంది శిష్యులకు లేదు ఆ విశ్వాసం, ఆయనతో ఉన్న జనానికి లేదు విశ్వాసం. యేసు ప్రభు ఇంతవరకు ఆయన ముఖం చూడలేదు, ఆయన ముఖం చూడలేదు. ఆ శతాధిపతి యేసయ్య గురించి విన్నాడంతే. నేను కూడా అధికారానికి లోబడేవాడిని, నా మాటకి ఎంత అధికారం ఉందో నాకు తెలుసు, నీ మాట కూడా అంత అధికారం. ఈ భూమి మీద అధికారులు నాకు అధికారం ఇచ్చారు, కానీ పరలోకంలో ఉన్నటువంటి అధిపతి నీకు అధికారం ఇచ్చారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న అధికారం కన్నా పరలోకం సంబంధమైన అధికారం చాలా గొప్పది. మాట మాత్రం సరేమంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? 9లో యేసు ఈ మాటలు విని అతని కూర్చి ఆశ్చర్యపడి, యేసయ్య ఆ మాటలు విని ఆశ్చర్యపడ్డాడు. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఆశ్చర్యపడిన సందర్భాలు చాలా తక్కువ. ఒక అన్యుడు, ఒక రోమీయుడు యేసయ్యను విశ్వసిస్తే యేసయ్యకు ఆశ్చర్యం కలిగింది. అయ్యో, ఇశ్రాయేలుకి విశ్వాసం లేదు, నా ప్రజలకు విశ్వాసం లేదు నేనంటే, అని పక్కనోడు మాత్రం నా పట్ల అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఇంకొక అద్భుతమైన సంఘటన చూడండి. 9వ అధ్యాయము 41వ వచనం చదవండి. లూకా 9:41. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. అక్కడ చూస్తే వాక్యం, ఒక దయ్యం పెట్టిన వ్యక్తిని యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యం పోరా. అప్పుడు యేసయ్య అన్నాడు వాళ్ళని, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి. ఇక్కడ యేసు ప్రభుతో ఉన్న శిష్యుడికి ఏమో విశ్వాసం లేదు, యేసు ప్రభుతో లేని వ్యక్తికి ఏముంది? ఆయన చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి ఇక్కడ శిష్యుడు కూడా చూసి ఆశ్చర్యపోతున్నాడు, విశ్వాసం లేకపోవచ్చు. చర్చిలో కూర్చున్నవాడికి విశ్వాసం ఉండట్లేదు, బయట ఉన్నవాడికి మాత్రం విశ్వాసం ఉంటుంది. ఏంటంటే ఇది అసలు ఏంటిది? రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైనా యేసయ్యను చూసిందా? ఎంత గొప్ప విశ్వాసం! ఆ గుడ్డివాడు యేసయ్యను ఎప్పుడైనా చూశాడా? చూడలేదే. చూస్తే ఎప్పుడో బాగుపడేవాడు, విన్నాడంటే విశ్వాసం. చర్చి వెలుపుల వారికి యేసయ్య పట్ల విశ్వాసం ఉంటుంది, సంఘానికి వచ్చి రోజు ప్రార్థన చేసేవాడికి విశ్వాసం ఉండట్లేదు. మనం చూసి ఆశ్చర్యపోతున్నాడు, మనం చూసి ఆశ్చర్యపోతున్నాడు. హల్లెలూయా. అరే, నా కొడుకు, నా కూతురు, వీటికి విశ్వాసం ఉండట్లేదు నా మీద. బయట వాళ్ళు ఏంటి ఇంత విశ్వాసం ఉన్నారు? కానాను స్త్రీ దయ్యం పట్టిన పాపకి వచ్చి ఆయన మోకాళ్ళ మీద కొట్టుకుని ఇవ్వట్లేదు, నువ్వు బాగు చేస్తే తప్ప నేను ఇవ్వట్లేదు, నేను నీకోసం రాలే, నడువు పో కుక్క అన్నట్టుగా మాట్లాడే సరే. అయ్యా, కుక్కలు కూడా టేబుల్ నుంచి పడే ఆహారం తింటారు అయ్యా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. అక్కడ కూడా అన్ని విశ్వాసం గొప్ప అంటాడు, ఇక్కడ కూడా ఈ శతాధిపతి విశ్వాసం గొప్ప అంటాడు. కానీ ప్రతిసారి ఈ శిష్యులు చూసి మూర్ఖులారా, పడవలకు పోతుంటే యేసయ్యా మేము చచ్చిపోతాము, లే, నీకు జాలి లేదా, మా మీద కనికరం లేదా, లే లే అంటారు. లేచి మరే ఎంత తిరిగి పెడుతున్నారు, ఎన్ని స్వతం జరుగుతున్నాయా, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, చచ్చిపోయినా చెప్తున్నాను, నీకు ఏది విశ్వాసం లేకపోవడం? ఆయనతో తిరిగేవాడికి విశ్వాసం ఉండట్లేదు, ఆయనతో లేనివాడికి విశ్వాసం ఉంటుంది. అంటే సంఘంలో ఉన్న వాళ్ళ మీద దేవుని ఆత్మ లేదు, బయట ఉన్న వాళ్ళ మీద ఆత్మకార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు విశ్వసిస్తున్నారు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ బ్రదర్ అండ్ సిస్టర్? విశ్వాసం ఎక్కడ? సంఖ్యాకాండంలో మనం చూస్తే అక్కడ మోషే కానాను దేశంలో వేలు చూడటానికి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తాడు. హల్లెలూయా. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో పంపిస్తే ఈ 12 మంది సమాచారం వినొచ్చి ఏమంటారు చూడండి. 13వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం.
అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మీ దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇదేమన్నా వచ్చి అయ్యా వాళ్ళ దృష్టికి మేము ఎట్లున్నాం, మిడతలేకున్నాం. చూడండి రిపోర్ట్. ఆ రిపోర్ట్ విన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజానికి ఏమనిపించింది? 14:1 అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సణిపురి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తుల మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్టు యెహోవా మమ్మను ఈ దేశంలోకి ఎలా తీసుకొని వచ్చును. చూడండి, కత్తితో చంపడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎట్లా తీసుకొచ్చాను. విశ్వాసం ఉందా? అసలు యేసుక్రీస్తుకి విశ్వాసం ఉంటుంది కదా. 12 మందికి లేదు, ఇక్కడ సర్వ సమాజానికి లేదు. అరే వీడు కళ్ళు ముందే కదా ఎంత బలమైనటువంటి ఐగుప్తుని 10 రకాల తెగులు దేవుడు సర్వనాశనం చేశాడు. ఆ చివరి రాత్రి ఆ చివరి అద్భుతం ఏంటి? ప్రతి ఇంట్లో జ్యేష్ఠుడు చచ్చిపోయాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి బంగారం ఇస్తారమ్మా అంటే బంగారం కూడా ఇచ్చారు. ఆ దగ్గర బంగారం కూడా దోచుకున్నారు. 10 రకాల తెగులతో దేశం సర్వనాశనం అయిపోయింది. మా దేవుడు ఎంత గొప్పడు, ఎంత విశ్వాసం వచ్చిందండి. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్క బంగారం ఇచ్చారండి, ఎంత ఇచ్చారండి నాకు అర్థం కావట్లేదు. అరే ఇది దేవుడు మమ్మల్ని సర్వనాశనం చేశాడు, మా పశువులు పాడైపోయినాయి, మా బట్టలు పాడైపోయినాయి, మా ఇళ్ళు పాడైపోయినాయి, అంత గొల్లగొల్ల అయిపోయింది, ఇది బంగారం మేము ఎందుకు ఇవ్వాలి అనుకున్నారు. ఏడుస్తున్నారు, బంగారం ఇచ్చారు, మనం దోచుకున్నారు. వెళ్ళారు ఎర్ర సముద్రం మీద, చేతి చంపితే ఎర్ర సముద్రం కూడా చీకిపోయింది. ఎర్ర సముద్రాన్ని దాటొచ్చి ఏమంటారు? ఎలా ఈ యెహోవా దేవుడు మమ్మల్ని అరణ్యంలో కత్తిగా చంపడానికి తీసుకొచ్చారు. వీళ్ళకి ఏమైనా ఉందా? అసలుకి ఏమైనా విశ్వాసం ఉందా? అక్కడ యేసయ్య శిష్యుడికి విశ్వాసం ఉండట్లేదు, ఇక్కడ ఈ సర్వ సమాజానికి. అదే సాగుతుందంటారు కదా, ఇంటి వైద్యం పనికిరాదు. ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఇదే ఉన్నది. అరే ఎన్ని అద్భుతాలు చూశారు, యెహోవా దేవుడు కార్యాలు ఎన్ని చూశారు, విశ్వాసం లేదు. యేసయ్య పక్కన శిష్యుడికి విశ్వాసం లేదు. కానీ వింటున్న జనాలకు మాత్రం, ఎరుకో జనాలు మాత్రం అదిరిపోతా ఉన్నారు. తలుపులు వేసుకొని, అమ్మో వాళ్ళ దేవుడు ఎంత గొప్పడండి, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడండి, ఇన్ని ఆశ్చర్యకాలు. ఇక్కడ చూడండి, అక్కడ శతాధిపతికి విశ్వాసం, ఇక్కడ ఉన్న అన్నింటికి విశ్వాసం. కానీ దేవుడి ద్వారా అద్భుతాలు పొందుకుంటా రోజు ఆయన ఇచ్చే మన్నా ఒక పక్క తింటున్నారు, ఒక పక్క వెళ్తున్నారు. అప్పుడు ఇది మామూలు బ్యాచ్ కాదు. ఒక పక్క తింటున్నారు, ఒక పక్క వెళ్తున్నారు. మనం కత్తితో చచ్చిపోతామేమో. ఎంత డేంజర్ ఉన్నారండి ఇస్రాయేల్. నేను క్రైస్తవం కూడా అంత డేంజర్ ఉంది. ఒక పక్క యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నారు, ఎర్ర సముద్రాలు మన జీవితంలో కూడా చెప్తా ఉన్నాయి. ఇంకా యేసయ్య ఏం చేశాడంట. ఒక పక్క అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క ఇది చేస్తాడా లేదా ఇంకా అనుమానమే. ఆ 12 శిష్యుల బ్యాచ్ మనం కూడా. ఆ ఇశ్రాయేలు ఎట్లా అవిశ్వాసులు, అపనమ్మకస్తులు, అలాంటి బ్యాచే మనం. దేవుడికి కార్యం చేస్తాడు. అమ్మ పాస్టర్ గారు దేవుడు ఈ అద్భుతం చేస్తాడా, ఈ కష్టం తప్పిస్తాడా, ఈ శ్రమ తప్పిస్తాడా? నాకేమో లేదు జీవితాల్లో. ఎన్ని కష్టాలు దాటి లేదేసయ్యా, ఎన్ని బాధలు దాటి లేదేసయ్యా, ఎన్ని శ్రమలు దాటి లేదేసయ్యా. ఇదే కొత్త మనకి. సరేనయ్యా నువ్వేం కలుపుకో, నీ ముందు మీరు కలుపుకోవాలిగా, దేవుడు చేస్తాడే పో, మంచిగా ప్రార్థన చేసుకోవాలి. బాధపడతాం, అయ్యో వీడికి ఎక్కడ ఉంది విశ్వాసం, వీడి కష్టాల బాధలు ఎన్ని అద్భుతాలు చేయలేదు ప్రభు. మళ్ళీ ఎందుకు ఈ టైంలో వచ్చి విశ్వాసపడి అవిశ్వాసంతో ఏడుస్తారు, వచ్చి బాధపడతారు, మా దగ్గరికి వచ్చి చాలా దుఃఖం కలుగుతారు ఒక్కోసారి. అయితే కింద చదివితే చూడండి 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారి భయపడకుడని ఆ సర్వ సమాజం వారి రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములు యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికీ కనబడను. 8వ వచనంలో యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని మిడతలాగుంటే ఏమైంది? ఎర్ర సముద్రం చెల్లలేదా? ఐగుప్తు నాశనం కాలేదా? వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది. యెహోవా మన పక్షాన ఉన్నాడు. మీరు భయపడకండి, మీరు దుఃఖపడకండి, మీరు చింతించకండి, మీరు కంగారు పడకండి.
అని ఈ లక్షల మంది ఇశ్రాయేలుని ధైర్యపరుస్తుంటే రాళ్ళు తీశారంట. విశ్వాసంతో మాట్లాడే వారిని కొట్టడానికి. ఈ మాట గుర్తుంచుకోవాలి. విశ్వాసం లేని వాడు, విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు ఎదుట చేస్తానే ఉంటాడు. విశ్వాసం లేని ఈ జనాంగం అది క్రైస్తవులుగా నన్ను కానీ విశ్వాసం కలిగిన వాళ్ళు ఎప్పుడు హింసిస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, అలా చేస్తూనే ఉంటారు. అందుకే యేసయ్య మత్తయి సువార్తలో నా నిమిత్తము జనులు నిందించి హింసించి దూషించినప్పటికీ మీరు సంతోషించండి, ఆనందించండి, గంతులు వేసి పరలోకం. హల్లెలూయా. విశ్వాసంలో ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తాడండి. మన విశ్వాసంతో ప్రభు నా జీవితంలో ఇది చేయబోతున్నాడు, దేవుడు నన్ను ఇంజనీర్ చేయబోతున్నాడు, యేసయ్య నన్ను డాక్టర్ చేయబోతున్నాడు, యేసయ్య నన్ను ఐఏఎస్ చేయబోతున్నాడు. కానీ విశ్వాసం చచెప్తుంటే పిచ్చోడ కూర్చోరా ఇంగ్లీష్ రాదా, పిచ్చోడ కూర్చోరా నీకు తెలుగు రాదా, పిచ్చోడ కూర్చోరా నీ వెనకాల 70 అని ఎగతాళి చేస్తూ ఉంటారు. నువ్వు బైబిల్ పట్టుకుని పోతుంటే ఎగతాళి చేస్తారా? విశ్వాసం లేని వాడు హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఏమైనమ్మా నీ దేవుడు ఎక్కడ అద్భుతం చేశాడు, ఇన్ని సంవత్సరాలు నీ బతుకు మారిందా, నీ పేదరికం పోయిందా, నీ అప్పులు పోయినాయా అని హేళన చేస్తూ ఉంటారు. బుద్ధిహీనుల మాట మనం పండించుకోవాల్సిన బాధ్యత. హల్లెలూయా. అబ్రహాము చూడండి, వృద్ధాప్యం దాకా దేవుని శంకించలేదు, విశ్వాసంతో ఉన్నాడు. జకరియా ఎలిజబెత్ చూడండి, సకల విధమైన ఆజ్ఞలు గైకొని వారు అవిశ్వాసమే లేదు, ఎక్కడ దేవుడు దూషించలేదు, నిందించలేదు, విధేయులు, వృద్ధాప్యంలో సంతానం లేదా. యోబు చూడండి ఎంత విశ్వాసవీరుడో, ఒక్క మాట దూషించలేదు. వృద్ధాప్యంలో మరలా 10 మందిని కన్నాడు, డబలాస్తి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వీరంతా విశ్వాసం వీళ్ళని విశ్వాసవాన్ని కలిగిన వారు. కాలేబు యెహోషువ విశ్వాసం కలిగిన వారు. వాళ్ళంతా రాళ్ళతో పట్టలు చూసినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. విశ్వాసం కలిగిన వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఊరుకున్నావా? విశ్వాసంలో ఉంటే దేవుడు విశ్వాసం కలిగిన వాడిని ఆయన ఇష్టడు కదా, వారిని రక్షించుకుంటాడు. విశ్వాసం కలిగిన వాడు దానియేలు సింహాన్ని నోరు ఒప్పించాడు, తన ప్రజలతో రక్షించుకుంటాడు. విశ్వాసం కలిగిన వాడు దావీదు సౌలు చేతిలో పడలేదు కానీ సౌలు దొరికాడు. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాడు మొర్దెకై హామాను దొరకలేదు, హామాను చేతికి దొరకపోగా హామాను దొరికాడు. హల్లెలూయా. ఎస్తేరు విశ్వాసవీరురాలు. షద్రకు మేషకు అబేద్నెగోలు నెబుకద్నెజరు చేతిలో పడలేదు, నెబుకద్నెజరే వాడి చేతిలో పడ్డాడు. హల్లెలూయా. విశ్వాసం వీరుడు గురించి చెప్పాలి. దేవుడు మోషేని కాపాడుతున్నాడు, యెహోషువని కాపాడుతున్నాడు, ఏలియాని కాలేబును కాపాడుతున్నాడు. అవిశ్వాసం చేతిలో పడకుండా వెంటనే ప్రత్యక్షమైనగానే వాళ్ళందరికీ భయం పుట్టింది. పారిపోయారు, చంపుతాడేమో. దేవుడు బిడ్డ, ప్రజలందరూ అంటారు ఇది జరగదు జరగదు జరగదు. నువ్వు అనాలా ఇది జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. మీకు జరగదు వాస్తవమే, ఎందుకంటే మీకు దేవుడు లేడు, మీకు దిక్కు లేదు, మీకు నిరీక్ష లేదు, మీకు బలమైన దేవుడు లేడు, కాబట్టి మీకు జరగదు. అది వాస్తవమే. మాతో అవుతుంది, మాకు జరుగుతుంది, ఎందుకంటే మా పక్షంలో ఉన్న దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకారం చేసేవాడు, ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన సర్వశక్తులు చెప్పడం మహిమపరుచుకుందాం. ఆయన ఏమైనా చేయగలడు, మేము ఏమడిగినా ఇస్తాడు. విశ్వాసం మనమండి, ఇది మనం కలిగి ఉండాలి. ఇది ఎలా వస్తుంది? వాక్యం వినడం, దేవుడి కార్యాలు మన కళ ద్వారా చూడటం, వాక్యం ధ్యానించడం వలన, ఈ వాక్యాన్ని నమ్మటం వలన మనలో విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు దేవునికి ఇష్టమై ఉంటాం, మన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు వేస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే స్థలం వస్తుంది, ఇల్లు అవుతుంది, బండి వస్తుంది, కారు వస్తుంది, పెళ్ళిళ్ళు అయితే ఉద్యోగాలు వస్తాయి, ఏమైనా చేస్తారు. నీ విశ్వాసం పరిమాణం చెప్తున్నా. నేను విశ్వాసం వస్తున్నాను. నా గోల్ ఏంటంటే ఆదిలాబాద్లో 3000 మంది చర్చి కలిగి ఉంటారు. హల్లెలూయా. నేను నమ్ముతున్నా, గుడ్డిగా నమ్ముతున్నా. నా దేవుడు చేస్తాడు 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 చేస్తాడు. 3000 మంది సంఘం ఒక నేను చూడబోతా ఉన్నా. దట్ ఈస్ మై ఫెయిత్. వన్ డే ఐ విల్ సీ. ఒక రోజు నేను చూడబోతున్నా 3000 మంది సంఘం మా చర్చలో. ఈ సంవత్సరం మా టార్గెట్, ఈ సంవత్సరం ఎన్నికలోపు 50 మంది విశ్వాసం కలిగి ఉంటారు. నా విశ్వాసం అది.
మా సంఘస్థులు చెప్పాను, ఒక్కొక్కరు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. మేము ప్రార్థన చేస్తాం, మేము ఉపవాసం ఉన్నాం. దేవుడు నమ్ముదాం, దేవుడి కార్యాలు నమ్ముదాం, దేవుడు చేస్తాడని నమ్ముదాం, దేవుడు చేస్తాడని నమ్ముదాం. పోయిన సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం, దానికి ఫెయిల్ అయిపోయాం, రీచ్ అవ్వలేదు. అంతకు సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం, ఫెయిల్ అయ్యాం, రీచ్ అవ్వలేదు. కానీ నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, అదే నా విశ్వాసం. ఫెయిల్ అయ్యి బ్రదర్, లాస్ట్ టైం మేము టార్గెట్ పెట్టుకున్నాం, మేము సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయిపోయినాం. అంతకుముందు టార్గెట్ పెట్టుకున్నాం, సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యాం. కానీ నేను నమ్ముతున్నాను, నా దేవుడు చేస్తాను. హల్లెలూయా, నేను నమ్మకం ఉంచుతున్నాను, అయినను నమ్మకం ఉంచుతున్నాను. హల్లెలూయా, అయినను నమ్మకం ఉంచుతున్నాను. హల్లెలూయా, నువ్వు జరగట్లేదా అద్భుతం నీ జీవితంలో, అయినా నమ్మకం ఉంచు. ఇంకా జరగట్లేదా, పర్లేదు, నమ్మకం ఉంచు. ఇంకా జరగట్లేదా, అయినా నమ్మకం ఉంచు. ఇంకా జరగట్లేదా, అయినా నమ్మకం ఉంచు. హల్లెలూయా, బ్రదర్ నమ్మకం ఉంచు. ఏందయ్యా నువ్వు నమ్ముకున్నావు కదా యేసయ్యా, అద్భుతం జరగట్లేదని, పర్లేదండి, నా దేవుడు నాకు చేస్తాడు. అయ్యా మేము చూస్తున్నాం, కాలేదు, ఏం జరగలేదు, ఈ రోజు అయితే అనుకున్నావు కదా, కాలేదు, అయినా నా దేవుడు చేస్తాడు. చిన్న టెస్ట్ మీద చెప్తాను, ముగిస్తాను. మా ఆదిలాబాద్లో మా చర్చికి రారు ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇంటికి పిలిచారు. వాళ్ళు బాగా బాధపడుతున్నాడు. మీరంటే చెప్పండి, ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ తీసుకున్నాడు, ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేశాడు, అలా ఫెయిల్ అయిపోయాడు. చిన్న ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా బాగా బాధపడుతున్నాడు. ఏం రాలేదు చెప్పండి, సీట్ లాంగ్ టర్మ్, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, బాగా కష్టపడి చదివాడు, రాలేదు. నేను పోయి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసే బాబు నుంచి ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు, ఈ బిడ్డకి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చినందుకు వందనాలు. అరే ఆల్రెడీ సీట్లు పంపకాలు అయిపోయి కాలేజీకి వెళ్ళిపోయారు, ఆయన ఫెయిల్ అయిపోయినాడు, ర్యాంక్ రాలేదు, మరి సీట్ ఎక్కడ వస్తుంది? నేనేం ప్రార్థన చేశాను, ప్రభు ఇతనికి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చినందుకు వందనాలని చెప్తాను. ఇదేం ప్రార్థన? మన ఓదార్చడానికి పోయి నేనేం చెప్పాను, ప్రభు నీకు ఇతనికి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చినందుకు వందనాలని చెప్పాను. నెక్స్ట్ టైం మళ్ళీ లాంగ్ టర్మ్ పోయాడు, నెక్స్ట్ ఇంక కొట్టాడు, ఎంబీబీఎస్ కాలేజ్కి వెళ్ళి. హల్లెలూయా, ఆయన నెక్స్ట్ లాంగ్ టర్మ్ వెళ్తాడని ఆయనకి తెలియదు, నాకు తెలియదు. ఒకసారి షార్ట్ టర్మ్ తీసుకున్నాడు, రాలేదు. మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకున్నాడు, రాలేదు. మళ్ళా వెళ్తాడో లేదో తెలియదు, నాకు ఆయనకి తెలియదు. ఇంకా ఏడుస్తూ ఉన్నాడు బాధలో. నేనేమని ప్రార్థన చేశాను, ప్రభా నా విశ్వాసం ఏంటి, ఇతనికి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చినందుకు వందనాలు ప్రభా. బ్రదర్ దేవుడు నీ కొడుకు ఎంబీబీఎస్ సీట్ ఇచ్చాడు, వందనాలు అన్న. నాకు పైకి కింద చూస్తూ ఉన్నాడు. 2 సార్లు అయిపోయింది, మా బాధపడుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది. పాస్టర్ గారు మీరు ఇంటికి వస్తారని ఫోన్ చేశాడు, వెళ్ళాను, బ్లడ్ తిన పెట్టాడు, ఏమైంది మా కొడుకు సీట్ వచ్చింది. పాస్టర్ గారు మీరు నమ్మలేదు పాస్టర్ గారు, అసలు మా వాడు మళ్ళీ లాంగ్ టర్మ్ పంపిస్తామో లేదో మాకు తెలియదు, నేను తీర్మానం చేసుకోలేదు, మా వాడికి మళ్ళీ బుద్ధి పట్టింది, నేను చదువుతానన్నాడు, మళ్ళీ పంపించాను, దేవుడు సహాయం చేశాడు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. 10 మందిలో సాక్షి బహిరంగ సభ పెట్టి సాక్షి చెప్పాడు. మేము బాధలో దుఃఖంలో ఉండి మా పాస్టర్ గారు మా బాబును ఓదార్చడానికి పాస్టర్ గారిని పిలిస్తే ఈయన వచ్చి మీ బాబుకి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చాడని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ అట్లా జరిగింది. ఆ జీవితంలో మనం మర్చిపోయి చూసిన ఏ కార్యక్రమం కానీ మేమే రావాలి. విశ్వాసం. హల్లెలూయా. టార్గెట్ పెట్టుకుంటాం జీవితంలో, ఎంత రీచ్ అవ్వాలి, రీచ్ కాలేదు. ప్రభా ఎందుకు చేయలేదు, డిస్ప్లేస్ అవుతాం, పర్లేదు ప్రభా నువ్వు చేస్తావు. ఈ సంవత్సరం మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, కాలేదు, ప్రభా నువ్వు చేస్తావు. ఈ సంవత్సరం మీరు ఇల్లు కట్టుకోవాలి, కాలేదు, ప్రభా నువ్వు చేస్తావు. విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, కృంగిపోకండి, నిరుత్సాహపడకండి. తగినంత విశ్వాసం లేక కాలేదేమో, లేకపోతే దేవుని చిత్తం కాదేమో ఆ టైంలో నీకు ఇవ్వడం. అయినా విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. బ్రదర్స్ విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, అద్భుతం చూస్తాం. హల్లెలూయా. విశ్వాసం ఉంచండి, అద్భుతాలు చూస్తాం. మనం అనుకుంటాం సమయం అయిపోయింది, ఇంక అయిపోయింది, ఇంక ఛాన్స్ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇచ్చాడా నా టైం ఇంకా రాలేదు. హల్లెలూయా. నేను చేసే అద్భుతం టైం ఇంకా రాలేదు. నువ్వు అనుకుంటావు టైం అయిపోయింది, నువ్వు అనుకుంటావు, కానీ నేను అనుకోలేదు. శేఖర్ ఎలిజబెత్ అనుకుంటారు మా టైం అయిపోయింది, ఇంకా మా పిల్లలు గారు. కానీ దేవుడు అనుకున్నాడు మీ టైం అయిపోలేదు. మరి అనుకుంది ఇంకా నాకు టైం రాలేదని. నీకు టైం వచ్చింది. హల్లెలూయా. అబ్రహాం అనుకున్నాడు ఇంకా మా టైం అయిపోయింది, ఇంకా మా చేత గారు అనుకున్నాడు. ఎవరన్నాడు ఈ టైం కావాలి, ఈ టైం కావాలని నన్ను తిరిగితే ఎవరొస్తలే. హల్లెలూయా. అందుకే దేవుని ఆలోచన మన ఆలోచన భూమికి ఆకాశం కూడా తేడా. కంగారు పడిపోయి ఇంక అయిపోయింది నా పని,
నీకు ఛాన్స్ లేదులే, నా వయసు అయిపోయింది, నాకు ఉద్యోగం రాదు నువ్వు అనుకోవచ్చు. మా అమ్మాయికి పెళ్లి అయిపోయడానికి వయసు అయిపోయింది, ఏం వస్తారులే అని అనుకోవచ్చు. కానీ నాకు టైం మీరు అనుకుంటారు మీ టైం అయిపోయింది, ఆ టైం కదా. విశ్వాసం అనుకోవడం అనేది కాదు. అలా ఎదుగుతాం, వాక్యం వినటం వల్ల, వాక్యాన్ని నమ్మటం వల్ల. దేవుడి వాక్యం మనం ఉపయోగించుకుంటాం. ఆమె హల్లెలూయా.